ఇలాంటి ట్రెండింగ్ ఎఫెక్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలో ఈ రీల్‌లో మీకు చెప్తాను. ఫస్ట్ వెంటనే మన పేజ్‌ని ఫాలో చేసి పెట్టుకోండి. దానికోసం మీకు ఈ మోగట్ ఫైల్ అయితే కావాలి. ఈ మోగట్ ఫైల్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో ప్రీసెట్ అని కామెంట్ చేయండి. నేనే మీకు డీఎం చేస్తాను. వన్స్ ఈ ప్రీసెట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఎసెన్షియల్ టెంప్లేట్ నుంచి అయితే నేను ఇచ్చిన మోగట్ ఫైల్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇలా కనపడుతది. లేదా మీరు ప్రీమియర్ కంపోజర్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ప్రీమియర్ కంపోజర్‌లో ఇంపోర్ట్ చేసుకున్నాను మోగట్ ఫైల్. దాన్ని తీసుకొచ్చి టైమ్‌లైన్‌లోకి అయితే ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను. సో డ్రాగ్ చేసిన వెంటనే మీకు ఇట్లా అయితే కనబడుతుంది. సో దీన్ని మీరు క్లిక్ చేయండి. ఈ మోగట్ ఫైల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ప్రాపర్టీలో చూసుకుంటే ఇక్కడ మీకు 12 ఇమేజెస్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ 12 ఇమేజెస్ని అయితే ఇవ్వండి. సో మొత్తం 12 ఇమేజెస్ యాడ్ చేసే వరకు మీకు ఇట్లాంటి ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ ముందు ఇచ్చిన ఏదైతే ఫోటో ఉందో సో ఇదేంటంటే నేను డైరెక్ట్ ఒక ఫోటోని అయితే ఇక్కడ టైమ్లైన్లోకి అయితే డ్రాగ్ చేసుకున్నాను. ఇక్కడ మీద కనబడుతుంది కదా, దానికి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇట్లా ముందు పెట్టుకుంటే మీకు ఈ ఎఫెక్ట్ అయితే వచ్చింది. సో ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన పేజ్ని ఫాలో చేయడం మర్చిపోకండి.